హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కంపెనీ వాళ్ళు ఫ్యామిలీ డే అని ఫ్యామిలీ ఫంక్షన్ కింద మొత్తం ఫ్యాక్టరీ వాళ్ళందరిని పిలిచి ఎంప్లాయీస్ అందరిని పిలిచి ఫుల్ పార్టీ ఇస్తున్నారు. ఈ పార్టీ ఎలా ఉంటుందో ఏదో ఒకసారి చూద్దాం. ప్రతి సంవత్సరం జరుగుతుంది, నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. ఈసారి కూడా వెళ్దాం, చాలా బాగుంటుంది. ఒక జాతర కింద, ఒక తీర్థం కింద జరుగుతుంది మా ఫ్యామిలీ డే అన్నది. అలాగే ఈ రోజు కూడా ఎలా జరుగుతుంది ఏంటన్నది డైరెక్ట్ మీకు కూడా చూపించి మా 3F వారు ఎంత హ్యాపీగా చేస్తున్నారో, మా మేనేజ్మెంట్ వారు మా కోసం ఎన్ని చేస్తున్నారో ఒకసారి మీరే చూడండి. నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, ఎందుకు వెళ్దామా? పార్టీ లేదా పుష్ప? అండ్ ప్రతి సంవత్సరం 3F ఆయిల్ ఫామ్ వారు ఫ్యామిలీ ఫంక్షన్ అన్నది నిర్వహిస్తూ ఉంటారండి. అలాగే ఈ సంవత్సరం కూడా ఫ్యామిలీ ఫంక్షన్ పార్టీ అన్నది పెట్టారండి. అబ్బాబ్బా మామూలుగా లేదండి, ఒక జాతర కిందనో ఒక తీర్థం కిందనో జరుగుతుందండి బాబా. అక్కడ ఎందుకునే మీకు కూడా చూపించాలని వచ్చామండి. ఎంట్రన్స్లో చూసారా బైకులు ఎన్ని ఉన్నాయో. ఆ తర్వాత కొంచెం ఎదురు రాగానండి, ఇదిగో చూడండి మా మేడం గారు అండి బాబా, హెచ్ఆర్ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. ఎంట్రన్స్లోనే ఉండి చక్కగా మాట్లాడి అందరు ఫ్యామిలీ అందరితో మాట్లాడి ఎలాగున్నారు బాగున్నారా అని చక్కగా మాట్లాడి చిరునవ్వుతో వెల్కమ్ చెప్తున్నారండి. అబ్బా మేడం గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరితో. అక్కడి నుంచి అంటే కొంచెం ఎదురు రాగానండి, అబ్బా ఎంట్రన్స్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ కింద ఇక్కడ ఎంజాయ్ చేస్తామండి. ఒక్కసారి మీరే చూడండి. అబ్బాబ్బా ఎంత బాగుందంటే ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మనకి స్టేజ్ ఉందండి. అయ్యో బాబు ఎంత పెద్ద స్టేజా అనుకుంటున్నాం. చూస్తున్నారు కదండి, ఇవాళ 3వ తారీఖు జనవరి 2026 అండి. డేట్ అది గుర్తెట్టుకోండి. మళ్ళీ ఇంకోసారి అయినా సరే ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంటుందండి. 3F ఆయిల్ ఫామ్ నిర్వహిస్తూనే ఉంటారండి. అబ్బో ఎవరండి బాబు? అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క. యాంకర్ గారా? ఓకే యాంకర్ గారు ఇవిడి. అలాగే ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తాకి బొమ్మలు పెట్టారు. అలాగే పిల్లలు ఆడుకోవడానికి చిన్న గ్యాడ్జెట్స్ పెట్టారు. అవన్నీ చూద్దాం, నడవండి. ఏదో ఎట్టకారాలు వద్దు. అబ్బో ఏంటండి బాబు, షూటింగ్ లాగా ఉంది ఏంటిది? షూటింగ్ ఏనండి బాబా. ఎక్కడి నుంచి ఆ బెలూన్స్ని కొడితే షూట్ చేస్తే అక్కడ బెలూన్ పగలాలి. అక్కడ పలికినందుకు గిఫ్ట్. ఫ్యామిలీ ఫంక్షన్ అన్నాక పిల్లలు వస్తారు కదండి, మరి పిల్లలు ఆడుకోవడానికి మరి ఏముంది చూస్తున్నారండి. మరి చిన్న పిల్ల కూడా ఆడుకోవడానికి చక్కగా జారుబిళ్ళు ఆడుకునేలాగా ఆ పైకి ఎక్కడానికి సపోర్ట్ కింద చూస్తాం కదా మనం తీర్థంలో. అలాంటి తీర్థంలో చూసేవే ఇక్కడ ఇట్టారండి బాబా. చూసారా, పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేసేలాగా 3F నిర్వహిస్తున్నారండి బాబా. అబ్బాబ్బా ఏం పిల్లలండి, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో. ఈ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తుంటాయండి. పక్కన ఇంకోటి ఇట్టారండి, గురువు చూసి కొట్టాలంటండి. గురువు చూసి కొడితే అది చూస్తున్నారు కదండి, చిన్న సర్కిల్ ఉంది కదా, ఆ చిన్న సర్కిల్లో కొడితే గిఫ్ట్ ఇస్తారంటండి. గిఫ్ట్ మామూలుగా ఉన్నది. గిఫ్ట్ పెద్ద గిఫ్ట్లు ఇస్తున్నారు. అయ్యో బాబు, అన్న ఇది మామూలుగా కష్టపడతలేదు. అన్న నువ్వు వేస్తే డైరెక్ట్ వెళ్ళిపోవాలి. అబ్బా పిండేశారు, ఎంత గ్రిప్పు మంచిలోకి. ఏమండో మా మేనేజ్మెంట్ వారు ఇంకో గేమ్ పెట్టారండి, తాడాట అండి. ఆ టేపునో 10 మంది ఉంటారు, ఈ టేపునో 10 మంది ఉంటారు. ఎవరు ఎక్కువ లాగితే వాళ్ళకి గిఫ్ట్లు అండి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మామూలుగా లేదు, ఎంజాయ్ చేశారు. ఒకసారి చూడండి, అస్సలు ఎవరు తగ్గడం లేదండి. ఒరే, నేను నీకేం అపకారం చేశాను రా? నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. అండ్ పెద్దలు ఆడితే బొడ్డాగాలు ఆగుతారండి. బొడ్డాగాలు వచ్చి ఆడుతున్నారండి. అదేనండి బాబు పిల్లలు ఆడుతున్నారండి. అబ్బబ్బబ్బబ్బా అసలు మేము తగ్గం, మేము కూడా ఆడతాం. మేము కూడా మా బలం ఏంటో చూపిస్తామని చిన్నోళ్ళు పెద్దోళ్ళు అలాగే ఆడవాళ్ళు కూడా చూడండి. అబ్బే పిల్లలు ఆడుతుంటే లేదు కానీ మేము ఆడతాం లేదా అనుకుని ఆడలు వచ్చారండి. ఆడవాళ్ళు ఎంత చురుకుగా ఆడారంటండి, మామూలుగా లేదండి బాబు. ఎంత చురుకుగా ఎంత స్పీడ్గా లాగుతారు. ఆడవాళ్ళ స్ట్రెంత్ ఎంత ఉంటుంది అన్నది ఇప్పుడు తెలిసింది బాబు. వాళ్ళు చూడండి ఎంత స్పీడ్గా లాగుతున్నారా.
మన తీర్థంలోకి వెళ్తానంటే ఏమేమి ఉంటాయి అవన్నీ ఇక్కడ ఉంటాయండి. ఈ సెకలే వద్దనేది. ఇదిగోండి రింగ్ ఆట ఉంటుంది కదండి, ఈ రింగ్ ఆట కూడా ఉంటుందండి మన తీర్థంలో. అలాగే ఇక్కడ కూడా నిర్వహించారండి. ఈ రింగులో ఏది పడితే అది మనకండి, అంటే మనకంటే మనకు కదండు, వేసిన వాళ్ళకండు. వేసిన వాళ్ళు తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారా, మామూలుగా లేదు. మేనేజ్మెంట్ వారు నిర్వహిస్తున్నారండి. అబ్బాబ్బాబ్బా, ఇంకా ఎన్నో గేమ్స్ ఉన్నాయండి. దీంతో పాటు ఇంకా బుడ్డగాలు ఆడుకోవడానికి ఇంకో గేమ్ ఉందండి. ఆ గేమ్ కూడా ఇప్పుడు చూద్దాం పదండి. ఆ గేమ్ అయితే పిల్లలకి నచ్చనట్టు ఏది ఉండదండి, అందరికీ నచ్చుతుంది ఆ గేమ్. ముందుగానే చెప్పేసాను ఆ గేమ్ గురించి. అదేంటో తెలుస్తారా, ఇదేనండి బాబు ఈ గేమ్. ఈ పిల్లలకి ఎంత సరదాగా అంటే అబ్బాబ్బాబ్బా, మన పిల్లలు సరదాగా ఇక్కడ ఆడుకుంటే వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవారు కొంతమంది. అలా ఫ్రెండ్స్ అందరూ కలిసి మాట్లాడుకుంటే ఎంత బాగుందంటే అంత బాగుందని కాదండి బాబు. ఇక్కడ ఏదో తేడాగా ఉందేంటి? మామూలుగా లేదండి. పిల్లలు చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నారో. అండ్ మా మేనేజ్మెంట్ వారండి ఇంకో గేమ్ పెట్టారండి. ఆ గేమ్ ఏంటో తెలుసండి, కుర్చీలాట అండి బాబు, కుర్చీలాట. ఈ కుర్చీలాట ఆడేటప్పుడు అంటే నాకు తెలిసి అయితే మన వాళ్ళు అందరూ సాంగ్లు పెట్టి ఆడతారు. కానీ మా వాళ్ళు చూడండి కొంచెం వెరైటీగా ట్రై చేశారు. మామూలుగా లేదు, తగ్గేదలే. సరే ఇక ఇంకొకటి పరిగెత్తుకొచ్చి ఇంకోటి తీసుకెళ్ళి కట్టాలి. ఏదో తేడాగా ఉందేంటి?
మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మామూలుగా లేదు కదా, పిల్లలు ఎంత చక్కగా చేస్తున్నారంటే అబ్బా మామూలుగా లేదు. ఆ టేపు నుంచి ఈ టేపుకి వచ్చి కష్టపడి కడుతున్నారండి. ఎంత కష్టపడి కడుతున్నారంటే ఒక్కసారి మీరే చూడండి, మామూలుగా పరిగెడతలేదు. అయ్యో బాబో తగ్గేదేలే. బాబా దానికి నేను కడతాను ఇట్రా. భోజనం చేసావా? ఈ గేమ్స్ అన్నీ అయ్యే లోపల మధ్యాహ్నం అయిపోయిందండి. ఈ మధ్యాహ్నానికి టైం వచ్చే లోపల మనకు గుర్తుకొచ్చేది కదా భోజనం అండి. భోజనం అయిన వెంటనే మా గోదావరికి కిల్లి వేయకపోతే అరగదండి బాబా. అందుకనండి బాబు మా మేనేజ్మెంట్ వారు కిల్లి కూడా రెడీ చేశారు. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. ఇక్కడైతే ఒక యుద్ధం జరుగుతుందండి ఐస్ క్రీమ్ కోసం. నాకు కావాలని మామూలుగా లేదు. ఒక యుద్ధం తర్వాత యుద్ధం అంటే ఏమిటన్నది మా వాళ్ళని చూస్తే తెలుసుకోవచ్చండి. అంత చక్కగా ఇక్కడ ఐస్ క్రీమ్ పెట్టారు, కిల్లి పెట్టారు, భోజనం పెట్టారండి. ఐస్ క్రీమ్ 1 by 1 తీసుకోవచ్చు, కానీ ఈ ప్రోగ్రామ్ మిస్ అవ్వకూడదని అందరూ చాలా త్వరగా ఇక్కడ రావడానికి ఇంట్రెస్ట్గా వస్తున్నారండి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇదిగోండి ఈ ప్రోగ్రాంలో ఉంటాయండి, డ్యాన్స్లు ఉంటాయి, మిమిక్రీ ఉంటుంది, అలాగే స్కిట్స్ ఉంటాయి. అబ్బా ఒక్క మాట కాదు చాలా ఉంటాయి. ఒకసారి మీరు చూడండి. ఎందుకురా నెలకో క్లాసే డాక్టర్ ఏం చెప్తానన్న బతుకున్న వాళ్ళు సంకెత్తాడు. అమ్మ బాబాయ్ ఎవరిని చెప్తావు? చచ్చుకుని వెళ్ళే సంకెత్తాడు. అలాంటి కాదు మావాడు. మహేష్ అంటే బ్రాండ్ కదా. పుష్ప ఏదో ఒక డైలాగ్ చెప్పరా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? అది ఎవరు అలా అలాంటి కాదు, మంచిగా చెప్పాలి డైలాగ్. 9వ నెల 9 నెలల నుంచి ఎంతో కష్టంగా నిష్ఠగా పెంచారు కదా. ఇప్పుడు తొడగొట్టండి ఒకసారి. నాకు భయం వేసింది అక్కడ బాగుంటుంది కూడా ఇద్దరని. నేను ఆయన ఇంకెక్కడ కొట్టుకుంటాడని నాకు భయం వేసింది అయ్యా. చూకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు. ప్లీజ్ సార్ రెడీ చాక్లెట్. నవ్వొస్తుంది నవ్వాపుతున్నావు కదా నవ్వాపుతున్నావు కదా. ఓకే ఏంటి లాస్ట్ గా 4 ఉన్నారు. మీరు మొత్తాన్ని బీసిపోయాడు ఏదో ఐస్ కట్ట కట్టినట్టుగా. నువ్వు తిరిగేస్తాను, నువ్వు ఓటైపోయావు కదా. ఓకే ఈ అమ్మాయి కాంప్లిమెంటరీ కింద వచ్చింది. మీ ఇద్దరిలో పోటీ ఇలా రండి ఒకసారి. మీ ఇద్దరిలో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే విన్నరు. ఓకే రెడీ సాంగ్ ఏంటి మా హీరో బాగా ఆడుతున్నాడు. మొత్తాన్ని వాడికి ఇచ్చేయండి గిఫ్ట్ అర్జెంట్ గా. Wonder where this fairy
speaks onto the stage. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులందరికీ ఈ ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు మనం అంటే ప్రతిరోజు మనం ఆఫీసులో ఉద్యోగుల్లో చూసుకున్నప్పుడు ఏంటంటే 4 గోడల మధ్య మీటింగ్లు, రివ్యూలు, టార్గెట్స్ వీటి గురించి మాట్లాడుతుంటాం. కానీ ఈరోజు కూడా మనందరం ఇలాగ ఆత్మీయంగా కలవాలనే ఆలోచన రావడం, అందరూ ఇక్కడ కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా నార్మల్గా మనం ప్రతి ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చేటప్పుడు మన ఇంట్లో మనకి కల్పించే ధైర్యం కానివ్వండి, ఇంట్లో అమ్మ ప్రార్థన కానివ్వండి, నాన్న ఇచ్చే ధైర్యం కానివ్వండి, లేకపోతే భార్య కానీ భర్త కానీ ఇచ్చే సహకారం కానీ, పిల్లలు వాళ్ళ చిరునవ్వులు, ఇవన్నీ కూడా ఏంటంటే మనని సంతోషంగా ఆఫీస్లోకి రావడానికి, మనం నిబద్ధతతోటి మన ఉన్నతికి కానివ్వండి, లేదా మన ఆశయ సాధనకు కానీ వాళ్ళ ఇచ్చే సహకారం కూడా మనం మరవలేదు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం ఇక్కడ పిలిపించి అందరం కలిసి వీళ్ళందరూ కూడా అనుబంధాలు మన ఆఫీస్లో మనతో పాటుగా మనం ఎలా కలిసి ఉన్నామో మన కుటుంబాలు కూడా కలవాలని ఒక తాపత్రయంతో మేనేజ్మెంట్ ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మీరందరూ కూడా రావడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. యాజమాన్యం తరఫున మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. మీరందరూ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను 3F ఆయిల్ పామ్ 99లో స్టార్ట్ అయింది. అసలు 3F ఇండస్ట్రీస్ అనేది 1960లో స్టార్ట్ అయింది. మనకి తాడేపల్లిగూడెంలో ఫస్ట్ ఫ్యాక్టరీ. అసలు పౌడ్ నుంచి ఆయిల్ ఎలా తీయాలో మనకి ఎవరికి తెలియదు. మన ఇండియాలోనే ఆ టెక్నాలజీ లేదు. అప్పుడు వీళ్ళు జర్మనీ నుంచి మిషనరీ తీసుకొచ్చి తౌడ్ నుంచి ఆయిల్ తీయటం స్టార్ట్ చేశారు 1960. అప్పుడు మొదలైంది 3F ఇండస్ట్రీస్లో. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ స్థలం ఒక వరం. ఇది లేనిది ఇంత అందంగా జరగదేమో. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నల్లజర్ల మండలంలో చాలా ప్రముఖుడు మన ముందు నిలబడిన ఈ వ్యక్తి బ్రహ్మరాజు గారని పరిచయం. వీరు అజాత శత్రువు అంటారు. తానొప్పక అనే విధంగా రాజకీయం నరుపుతూ ఉంటారు వీరు. జనరల్గా ఈయనకి శత్రువులు ఎవరు ఉండరు. వారి ఆహార్యం చూసినా అర్థమవుతుంది, వారితో కలిసి ప్రయాణించిన అదే విధంగా మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా సభాముఖంగా 3F సంస్థ తరపున, 3F కార్మికుల తరపున, 3F యాజమాన్యం తరపున వారి ఒకసారి కరాతల ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేయాలని తెలుపుకుంటూ, tie-dye. Wonder where this fairy came from. She's from hell. ఎనర్జీ ఆశీష్ గారికి, సంజయ్ గోవిందర్ గారికి, మనం అందరికీ కూడా ఫస్ట్ వాళ్ళందరూ మనం బాగుంటే మనందరం బాగుంటాం. ఈ ఫ్యాక్టరీ మీది, మన అందరిది. మనం అందరూ పనిచేస్తే దీన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్తాం. అది మీరు అందరూ చేస్తారు. ప్రతి సంవత్సరం ఇలాగ దీన్ని మించి మనం చేసుకుందాం. సో మీ అందరి కమిట్మెంట్తో కంపెనీ యొక్క యజమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇది మళ్ళీ చేద్దాం. ఇలాంటి కార్యక్రమాలు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేద్దాం. ఈ లోపు మళ్ళీ ఇంకో కార్యక్రమం. అందరికీ ధన్యవాదాలు.